ఇక ఆయన ముందు సి డైరెక్టర్గా సరే నా సినిమా ఇది బాగుండాలి అని ఎంత ఆలోచిస్తారు, ప్రొడ్యూసర్ కూడా ఈ సినిమా వల్ల ఎంత లాభం ఉండాలి అనేది కూడా ఆలోచిస్తారు. మనం చూస్తే చాలా తక్కువ మంది డైరెక్టర్స్కి అసలు ముందు అది ఉంటుంది. ఈయన ఏంటంటే ముందే బడ్జెట్ వేసేప్పుడు కూడా ఓకే అసలు మనకి ఎంత బిజినెస్ అవుతుంది, మనం ఎంతలో తీస్తే సేఫ్ అవుతాం, ఎట్లా ఏంటి, మనం రేపు పొద్దున్న సినిమా రిలీజ్ అయినా కూడా ఎంత బాగుండాలి, అందరూ బాగుండాలి, బయర్స్ కానీ ఎగ్జిబిటర్స్ అందరూ. సో ఈ స్పేస్లో అందరూ హ్యాపీగా ఉంటే నాకు ముందు హ్యాపీగా ఉంటుంది, నేను పీస్లో పడుకుంటాను. ఎప్పుడు అదే చెప్తాడు నాకు ఎక్కడ ఇబ్బంది ఉన్నా నాకు చెప్పు, నేను చూసి కంట్రోల్ చేస్తాను. ఎంతసేపు తన మైండ్ ఏంటంటే ఒక ప్రొడ్యూసర్కి ఆ చైన్లో ఉన్న అందరూ కూడా హ్యాపీగా ఉండేటట్టు ఆలోచిస్తారు, కానీ వేరే ఆలోచన ఉండదు. తన కోసం తనే కాన్ఫిడెన్స్ అవుతాడు. సరే ఒక సీన్ చేద్దాం అనుకుంటే అబ్బా ఇది ఎందుకు లెక్క చెక్ అవుతుంది, ఇంకో ఆలోచిస్తాను. సో ఆ క్లారిటీ తనకు ఉంది కాబట్టి ఒక సీన్కి 4-5 రకాలుగా కూడా ఆలోచించి ఎక్కడ తగ్గిద్దాము ఏంటి అనేది అది ఆయనే. నేను అందుకనే అంట నీళ్ళు ఉండగా దిగులు తనకు ఎందుకు అంటానంటే దానికే అంట. సో ఆ ప్రెషర్ అంతా కూడా ఆయనే పడతాడు పాపం. ప్రొడ్యూసర్ల స్లోగన్ అనిలుండగా దిగులు దండగా. అది డెఫినెట్ అండి. ఐ థింక్ బడ్జెట్ విషయంలో మాట్లాడితే ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఎస్పెషల్లీ విత్ అనిల్ గారు ఈజ్ ప్రమోషన్. అంటే సినిమా బడ్జెట్ డివైడ్స్ ఇంటూ 2 పార్ట్స్, ఒక ప్రొడక్షన్కి ఒకటి ప్రమోషన్కి అన్నట్టుగా ఉంటుంది కదా. ఈ ప్రమోషన్ ప్లానింగ్లో హీస్ డెఫినెట్లీ నంబర్ 1 మాస్టర్. మాట్లాడకూడదు ఇప్పుడు మళ్ళీ ఆయన ప్రమోషన్ తక్కువ అయింది కదా, నేనే ప్రమోట్ చేసి ఎక్కువ రెమ్యూనరేషన్ అడిగేటట్టున్నారు. అవునా? బట్ ఈ ప్లానింగ్ ఎలా జరుగుతుంది, ఏ స్టేజ్ నుంచి జరుగుతుంది, ఆ బడ్జెట్ డివిజన్ ఎలా జరుగుతుంది మాకు తెలియాలి. అంటే ప్రమోషన్స్కి నాకు తెలిసి ప్రొడక్షన్కి పెద్ద బడ్జెట్ ప్రెషర్ ఉన్నదండి. అంటే ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయటం, లేకపోతే అవుట్డోర్ ఈవెంట్ చేయటం, అంటే అంతే. ఈ మనకి మిగతా అన్ని సెట్లో షూట్ చేసి ఇప్పుడు ఈ మధ్య అంతా అదే చేస్తున్నాం. అంటే సంక్రాంతి నుంచి అదే స్టార్ట్ చేశారు, అంత ముందు కూడా కొంతమంది అలా చేసేవాళ్ళు. సో మనకి లైవ్గా ఏమేం చేస్తామో మన వర్క్ జరిగేటప్పుడే జరిగిపోతున్నాయి. పర్టికులర్గా ప్రొడక్షన్కి బడ్జెట్ అంటే ఈవెంట్స్ చేసినప్పుడు తప్పితే ఈ టైంలో మిగతా అన్ని లైవ్ దీంట్లోనే టీమ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. మన మేకింగ్ వీడియోస్ అని మన దాంట్లో క్లిప్స్ తీసుకొని చేయటం, లేకపోతే చిన్న చిన్న స్కిట్స్ చేయటం. సో ఇట్లా చూస్తే ఆయన ప్రమోషన్ ఫస్ట్ డే స్టార్ట్ చేశారుగా, ఓపెనింగ్ డేనే ప్రమోషన్ స్టార్ట్ చేశారుగా. ఉగాదికి ఓపెన్ చేస్తే సంక్రాంతికి రిలీజ్, అక్కడే అర్థమైపోతుందండి ప్లానింగ్ ఎలా ఉంది అని చెప్పేసి.